అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు 9th క్లాస్ ఏపీ తెలంగాణ బోత్ స్టేట్స్ ఆఫ్టర్ 9th లెసన్ उपवाचक लेसन बुद्धिमान बालक. लेसन पेरू बुद्धिमान बालक. मेरे प्यारे बच्चों, आज मैं जो पढ़ाने जा रहा हूँ, जो बुद्धिमान बालक पाठ को बहुत ध्यान से सुनिएगा, बहुत ध्यान से सोचिएगा. जो भी डाउट्स होते हैं उसको ज़रूर मुझे पूछिएगा. ये लेसन इतना अच्छा है कि 9th क्लास के बच्चों एकदम आप लोग बहुत बढ़िया बन जाएंगे. आपके सोच में बदलाव आ जाएगी. फिर चलिए लेसन में चलते हैं. बुद्धिमान बालक उपवाचक लेसन ఆఫ్టర్ 9th లెసన్ తర్వాత 9th క్లాస్ వాళ్ళకి 9th లెసన్ తర్వాత ఉపవాచక లెసన్ బుద్ధిమాన్ బాలక్ లెసన్ నేను వాళ్ళకి చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ, లేకపోతే ఏ రకంగా అయినా సరే నా నెంబర్ కూడా మీ కాడ ఉంది, అడగండి. ఎనీ డౌట్స్ నేను క్లారిఫికేషన్ చేయడానికి రెడీగా ఉంటాను. మై డియర్ స్టూడెంట్స్, బుద్ధిమాన్ అంటే ఏంటి, బాలక్ అంటే ఏంటి? బుద్ధిమాన్ అంటే తెలివిగల బాలుడు. బుద్ధిమాన్ అంటే తెలివి, బాలక్ అంటే బాలుడు, తెలివిగల బాలుడు. మై డియర్ స్టూడెంట్స్, మనకందరికీ తెలివి ఉంటుంది. అదేవిధంగా ఆ తెలివిని ఎట్లా ఉపయోగించాలో మనకు తెలీదు. అవన్నీ చెప్పటం కోసమే ఇవాళ మీకు ఈ 9th క్లాస్ వాళ్ళకి ఈ లెసన్ మీకు పెట్టాడు కవి. చాలా జాగ్రత్తగా వినండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మై డియర్ స్టూడెంట్స్, తెలివిగల బాలుడు, బుద్ధిమంతుడు బాలుడు. తెలివిగల బాలుడిని బుద్ధిమాన్ బాలక్ అంటారు. వెళ్దామా లెసన్లోకి? రైట్. मगध की राजधानी पाटलिपुत्र में राज दरबार का मुख्य कक्ष सम्राट महापद्मानंद एक सुसज्जित सिंहासन पर बैठे हैं. सभी अधिकारी तथा दरबारी अपने अपने स्थानों पर विराजमान हैं. दरबार दर्शकों से भरा हुआ है. एक और लोहे का बड़ा सा पिंजरा रखा है. पिंजरे में एक सिंह है जिसके दरवाजे पर ताला लगा है. మై డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్టింగ్ ఎక్కడ ఉంది అని అంటే, మగధ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్ర. ఆ రాజ్యంలో, ఆ రాజ దర్బారులో మెయిన్ ముఖ్య కక్ష అంటే మెయిన్ దర్వాజా అంటే మెయిన్ గేట్ దగ్గరలో మెయిన్ గేట్ ఓపెన్ అయి ఉంది. అంటే అక్కడ రాజుగారు ఉంటారు. सम्राट महापद्मानंद एक सुसज्जित सिंहासन पर बैठे हैं. ఒక మంచి చాలా గొప్ప సింహాసనం మీద, చాలా మంచి సింహాసనం మీద కూర్చొని ఉన్నారు మహాపద్మానంద రాజు గారు, చక్రవర్తి గారు.
सभी अधिकारी तथा दरबारी अपने अपने स्थानों पर विराजमान हैं। ఆ సభలో మంత్రులు అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్లేసులో కూర్చున్నారు. సభా జనులు కూడా వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. दरबार दर्शकों से भरा हुआ है. దర్బార్ అంటే కార్యాలు జరిగేటటువంటి దర్బార్ ఏదైతే ఉంటుందో, రాజుగారు కూర్చునే సభా మహల్ ఏదైతే ఉంటుందో, సభా సాగరం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా నిండిపోయి ఉందంట. एक और लोहे का बड़ा सा पिंजरा रखा है. వన్ సైడ్ లోహా అంటే ఇనుముతో తయారు చేయబడినటువంటి పెద్ద పంజరాన్ని పెట్టడం జరిగింది ఒక సైడ్. पिंजरों में एक सिम है जिसके दरवाजे पर ताला लगा है. ఆ యొక్క బోనులో ఆ ఇనుముతో గట్టిగా చేయబడినటువంటి ఆ బోనులో ఒక సింహం ఉంది. అది బయటకు రానియకుండా దాన్ని తాళం వేయబడింది. ఆ తాళం వేసి ఆ తాళాన్ని రాజుగారి దగ్గర జాగ్రత్తగా పెట్టడం జరిగింది అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మై డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మహారాజు గారు అంటున్నారు, సామ్రాట్ వారు, మహామంత్రి ఆజ్ఞా మహారాజ్, మీ ఆజ్ఞ మహారాజ్ అని మహామంత్రి అంటున్నాడు. సమ్రాట్, क्या सारी व्यवस्था पूरी हो चुकी है? మంత్రి గారు, మనం అనుకున్నట్టుగా మీరు తయారు చేశారా? అంతా రెడీగా ఉందా? సభను ప్రారంభించేద్దామా అని రాజుగారు అడుగుతున్నారు. महामंत्री, जी महाराज, यदि आज्ञा हो तो घोषणा करवा दी जाए. మహారాజ్, అంతా రెడీగా ఉంది, మీరు ఆజ్ఞాపిస్తే చాలు, నేను ప్రజలకు విన్నవిస్తాను, చెప్తాను అని చెప్పి రాజుగారికి మంత్రి చెప్తున్నాడు. రాజుగారు ఆజ్ఞ ఉంది, స్టార్ట్ చేయండి పని అని అంటాడు. మహామంత్రి ప్రతిహారి అంటే సపోజ్ కోర్టుల్లో ఏ విధంగా అయితే ఒక ముద్దాయిని పిలవాలి అని అంటే రాజుగారి పక్కన హైకోర్టు జడ్జి పక్కన ఒక వ్యక్తి ఉంటాడు. ఆ జడ్జి పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి పిలుస్తాడు ముద్దాయిని. అట్లానే మన గవర్నమెంట్లో చూసినట్లయితే గవర్నమెంట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ప్రకటించడానికి ఒక మంత్రి ఉంటాడు, సమాచార శాఖ మంత్రి. అట్లానే ఇక్కడ కూడా గవర్నమెంట్ నిర్ణయాలను ప్రకటించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని ప్రతిహారి అంటారు, రాజభటుడు అంటారు. యాజ్ లైక్ ఫైనాన్స్ మినిస్టర్ లాంటి వాడు అన్నమాట. అతను కూడా ఏ రాజ నిర్ణయాలైనా సరే ఆయన ప్రకటిస్తూ ఉంటాడు, అని చదువుతూ ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. మంత్రి గారు ప్రతిహారి అనగానే ఆజ్ఞా మహారాజ్ అని చెప్పి నమస్కారం చేసి, ఆజ్ఞా మంత్రి గారు మీరు చెప్పింది నేను చదువుతాను మంత్రి గారు అంటాడు. ప్రతిహారి ఇప్పుడు చదువుతున్నాడు. सभी सभासदों एवं नागरिकों, सम्राट महापद्मानंद की ओर से यह घोषणा की जाती है कि जो व्यक्ति बिना ताला तोड़े, बिना पिंजरा खोले सामने रखे पिंजरे में से सिंह को गायब कर देगा, उसे मुँह मांगा इनाम दिया जाएगा, इसका सम्मान भी किया जाएगा. जो भी व्यक्ति अपना भाग्य आजमाना चाहे वह भोग आगे आ सकता है. एक అడ్వర్టైజ్మెంట్ రాజుగారు మంత్రి గారి తరఫున ఒక వ్యక్తి చదువుతాడు, సభలో ఉన్నటువంటి ఒక అధికారి చదువుతాడు. ఏమని అంటే,
సభలో ఉన్నటువంటి సభాజనులందరికీ నమస్కారము. ప్రియమైనటువంటి సభికులందరికీ నమస్కారం చేస్తూ, యువకులకి అందరికీ నమస్కారం చేస్తూ, అక్కడ ఒక బోను ఉంది, ఆ బోన్లో ఒక సింహం ఉంది, ఎటువంటి దానికి తాళం కూడా వేసి ఉంది. ఆ తాళాన్ని పగలగొట్టకూడదు, ఎటువంటి జనాలకు ఇబ్బంది కలగకుండా ఆ యొక్క సింహాన్ని బయటకు ప్రాలద్రోలాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి వాళ్ళు ఏం అడుగుతారో అదంతా మేము హెల్ప్ చేస్తాం, దానికి తోడుగా వాళ్ళకి సన్మానిస్తాం కూడా అని చెప్పి ఇక్కడ ఆ యొక్క అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ మంత్రి గారి యొక్క, రాజుగారి యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క అధికారి అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం. సభా కక్ష మే సన్నాటా అచ్చా జాతా హై. ఆ యొక్క సభలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక్కసారిగా సైలెంట్గా ఉంటారు. ఆ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లేచి ఇట్లా అడుగుతున్నాడు, महाराज के पराक्रम की जय हो, क्या यह संभव हो सकता है कि बिना पिंजरा खोले सिंह को गायब कर दिया जाए? महाराज की जय हो. రాజా, మీరు అన్నట్టుగా సింహాన్ని ప్రాలద్రోలటం అవుతుందా, జరిగే పనేనా అని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. మహామంత్రి దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. చూడండి, महाराज का आदेश समस्या का सुलझाना है, सुलझने के लिए है, तर्क करने के लिए नहीं. यह बुद्धि की परीक्षा है. बुद्धिमान और कुशल व्यक्ति ही ऐसा कर सकेगा, यही हमारा विश्वास है. ఇది సమస్యని పరిష్కరించడం కోసం మాత్రమే ఇది పెట్టడం జరిగింది తప్ప మీరు క్వశ్చన్స్ అడగటానికి మాత్రం కాదు అని చెప్పి మంత్రివర్యులు ఆ వ్యక్తికే చెప్తారు. ఎవరైతే ఇది బుద్ధితో చేయాల్సినటువంటి పని, ఎవరికైతే బుద్ధి ఉంటుందో, ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని ఇది. కాబట్టి సమస్యని పరిష్కరించడానికి ఆలోచించండి, కానీ అనవసరమైనటువంటి లాజిక్స్ తీయకండి అని చెప్పి మంత్రి గారు ఆ మనిషికి చెప్తాడు. మళ్ళీ రెండో వ్యక్తి లేస్తాడు. मान्यवर, इस असंभव कार्य को तो परमेश्वर ही संभव कर सकता है. हमें तो लगता है कि यह कार्य ईश्वर के अलावा किसी अन्य की बस की बात नहीं. ఇంకో వ్యక్తి లేచి, మహారాజా, ఈ పని నిజానికి మేము చేయలేము, మనుషుల పని కాదు, కేవలం ఆ భగవంతుడు మాత్రమే చేయగలిగే పని ఇది. కాబట్టి ఆ భగవంతుడి మీదే వదిలేద్దాం, ఆ భగవంతుడు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు చేయలేరయ్యా అని చెప్పి ఒక వ్యక్తి రాజుగారికి విన్నవిస్తాడు. మళ్ళీ మంత్రి అంటాడు, ईश्वर की दी हुई प्रतिभा सभी में निवास करती है. हो सकता है कि कोई प्रतिभावान व्यक्ति इस असंभव कार्य को संभव बना दे. భగవంతుడిచ్చినటువంటి బుద్ధి, జ్ఞానం మనలో ఉన్నాయి కదా, ఆ జ్ఞానాన్ని, ఆ బుద్ధిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నవాడు ఎవడో ఒకడు వచ్చి డెఫినెట్గా దీని సమస్యకు పరిష్కారం చూపిస్తాడేమో చూద్దాం అని మంత్రి గారు అంటారు. మళ్ళీ ప్రజలందరూ కూడాను ఒక్కసారిగా ఏమంటారంటే, यदि सिंह बाहर आ गया तो निश्चय ही हम सबको खा जाएगा. आप इसे बाहर ना आने दें.
किसी और तरह से भी हो सकती है, यही हमारी प्रार्थना। यह समस्या मगध राज्य के बुद्धिमानों के पड़ोसी राज्य से की ओर से दी गई एक चुनौती है। घबराने की कोई बात नहीं है, सभी को सुरक्षा के प्रबंध कर दिए गए हैं। आप शांति से समस्या का समाधान ढूंढें। చాలామంది లేచి అంటున్నారు, మహారాజా ఈ యొక్క సింహం కనుక బయటికి వస్తే సభలో కూర్చున్న మన అందరినీ ప్లస్ మీతో సహా తినేస్తే మనం బతకగలిగి ఉంటామా, మన పరిస్థితి ఏంటి అని అడుగుతారు. దానికి సమాధానంగా మహామంత్రి చెప్తున్నారు, ప్రజలారా మీరెవరూ భయపడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రం నుంచి, పక్క దేశం నుంచి మన రాజ్యంలో బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు, ఎంత బుద్ధి ఉంది మా జనాల్లో, ప్రజల్లో అని చెప్పి చూడటం కోసం ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది, ఒక ఇంతిహాన్ అనేటువంటిది, ఒక పరీక్ష అనేది పెట్టడం జరిగింది. వేరే రాజ్యం వాళ్ళు మన రాజ్యం యొక్క బుద్ధిమంతుల గురించి తెలుసుకోవాలనుకున్నది కాబట్టి అందువల్ల ఈ పరీక్ష మీకు పెడుతున్నాం. కాకపోతే ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తగిన చర్యలు తీసుకున్నాము అని చెప్పి మహామంత్రి వర్యులు చాలా మంచిగా ఉపదేశిస్తారు, చెప్తారు. ఆ తర్వాత సమ్రాట్ చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు. तो क्या मैं यह समझ लूँ कि मगध में प्रतिभा की कमी है, బుద్ధిమతా का अभाव है? ఇంతసేపటికి ఒక్కళ్ళు కూడా వచ్చి దాన్ని ఎట్లా చేయాలో ఒక్కళ్ళు కూడా చేయకపోయేటప్పటికి చాలాసేపటికి రాజుగారు అంటారు, నా మగధ సామ్రాజ్యంలో, నా పాటలీపుత్రంలో ఈ యొక్క బుద్ధి తక్కువగా ఉందనుకోవాలా, తెలివి గల వాళ్ళు తక్కువ ఉన్నారు అని అనుకోవాలా అని అంటాడు రాజుగారు. అప్పుడు ఒక పిల్లవాడు వస్తాడు, महाराज की जय, मैं यह कार्य कर सकता हूँ. महाराज मुझे सिंह को गायब करने की अनुमति दीजिए. सभी विस्मय से बालक की ओर देखते हैं. ఒక చిన్న పిల్లవాడు వచ్చి రాజుగారికి జయము జయము అని చెప్పి అని, రాజా నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, నేను రాజుగారు ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఆ యొక్క సింహాన్ని నేను ప్రాలద్రోలుతాను, ఆ సింహాన్ని నేను పంపించేస్తాను అని అనేటప్పటికీ సభలో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఒక్కసారిగా విస్మయంగా, కోపంగా అబ్బాయి కళ్ళి చూస్తారు. మహామంత్రి అంటున్నాడు, నిడర్ బాలక్ తుమారా నామ్ క్యా హై? ఏ పిల్లవాడా నీ పేరేంటి అని అంటాడు మహామంత్రి. బాలక్ పిల్లవాడు చెప్తున్నాడు, ముझे చంద్ర कहते हैं శ్రీమాన్, నన్ను చంద్ర అంటారు మహామంత్రి. महामंत्री अंటున్నాడు మళ్ళీ, चंद्र यह बच्चों का खेल नहीं है, तुम जाओ और बच्चों के खेल खेलो, उछलो कूदो और दौड़ो, यह कोई साधारण खेल नहीं, बुद्धि का खेल है. నాయనా చంద్రుడా, ఇది చిన్నపిల్లల ఆట కాదమ్మా, మీ చిన్నపిల్లల ఆటలు వెళ్ళి ఆడుకోపో. ఉరకటము, పరిగెత్తటము, దూకటము అలాంటి చిన్నపిల్లల ఆటలు ఏవైనా ఉంటే నువ్వు ఆడుకో అమ్మా, ఇది బుద్ధితో చేయాల్సిన పని అని చెప్పి ఆ మహామంత్రి ఆ పిల్లవాడితో అంటాడు. महामंत्री, क्या इस प्रतियोगिता में आपने कोई आयु सीमा भी रखी है? ఆ పిల్లవాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. మహామంత్రి ఈ యొక్క
పోటీలో ఏమైనా మీరు ఆయు సీమ అంటే ఏజ్, ఇంత ఏజ్ ఉన్నవాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఇంత ఏజ్ ఉన్నవాళ్ళు వీళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి ఏమైనా రూల్ ఏమైనా పెట్టారా అని అడుగుతాడు. అప్పుడు మహామంత్రి నవ్వుతూ, వత్స్ सुई तलवार का काम नहीं कर सकती. బాబు, పిల్లవాడా, బిడ్డ, సూది పని సూది చేయాలి, కత్తి పని కత్తి చేయాలి, సూది పని కత్తి చేయలేదు, కత్తి పని సూది చేయలేదయ్యా అంటాడు. ఆ పిల్లవాడు, మహోదయ तो तलवार भी सुई का काम नहीं कर सकती. రాజు మంత్రి గారు, సూది పని కత్తి చేయలేదు అని అంటున్నారు మీరు, ఆ కత్తి పని కూడా సూది చేయలేదు కదా అంటాడు. రాజుగారు కల్పించుకొని, यह बालक कौन है जो इतना चढ़ बढ़कर बातें कर रहा है. ఈ పిల్లవాడు ఎవరు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రాజుగారికి కోపం వస్తుంది. మహారాజ్ ఏక్ హఠీ బాలక్ హై. రాజుగారు, ఈ పిల్లవాడు బాగా జిద్ది, హఠీ అంటే పొగరుబోతు అంటాడు. బాలక్ హటో మత్ కరో, హట్ మత్ కరో, नहीं तो तुम्हें सिंह के पिंजरे में बंद कर दिया जाएगा. నువ్వు ఎక్కువ చేయకు బాలుడా, నువ్వు వెళ్ళిపో, ఎక్కువ చేస్తే సింహం ఉన్నటువంటి బోన్లో నీకు వేయటం జరుగుతుంది అని చెప్పి చెప్తారు. बालक अपना हाथ छुड़ाकर पिंजरे की ओर बढ़ता है. बालक की माँ अपने पुत्र को एक और खींचने प्रयास करती है, परंतु बालक अपना हाथ छुड़ाकर पिंजरे की ओर बढ़ता है. ఆ పిల్లవాడి అమ్మగారు వచ్చి, రానా అన్న, నీకు ఎందుకులే రా నానా అని చెప్పి పిల్ల ఆగుతుంటే ఆ చేయిని ఇట్లా విదిలించుకొని ఆ యొక్క పింజరా అంటే ఆ యొక్క బోను సైడ్ వెళ్తాడు ఆ పిల్లవాడు. महाराज यदि मैं समस्या का समाधान ना ढूंढ सका तो आप जो चाहे डंडे. ఆ పిల్లవాడు అంటున్నాడు, మహారాజా, నేను గనక ఈ సమస్యకి పరిష్కారం కనుక చెప్పలేకపోతే, చేయలేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి దండన నాకు ఇచ్చేయండి, నేను దేనికైనా నేను సిద్ధమే అని అంటాడు ఆ పిల్లవాడు. मुझे पिंजरे के पास जाने की अनुमति दीजिए. నాకు ఆ బోను దగ్గరికి వెళ్ళే అనుమతి ఇవ్వండి అని అంటాడు. सम्राट खुशी से जा सकते हो, సంతోషంగా వెళ్ళి చూసుకో. बालक पिंजरे के पास जाकर सिंह को ध्यान से देखता है और अपनी बुद्धि लड़ाता है. सिंह का रहस्य बन वह जान लेता है. दरबार से सब चकित रह देख रहे हैं. सबके कुतूहलता थी कि आगे क्या होने वाला है. ఆ బాబు ఆ సింహం బోనుకాడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు ఆ పిల్లవాడు అని. కానీ ఆ పిల్లవాడు ఆలోచించి ఆ పిల్లవాడికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. महाराज, मैं सिंह को बाहर निकाल दूंगा. आप कृपया पिंजरे के चारों ओर आग जलाने का प्रबंध करवा दे और मुझे कुछ समय तक अपना कार्य करने दे. महाराजा, నేను ఆ సింహాన్ని బయటకు ప్రారదోలుతాను. ఒక చిన్న పని చేయాలి, 4 వైపులా కూడాను ఆగ్ అంటే మంట వేయండి. 4 వైపులా కూడా మంట వేయించండి. కాసేపు నా పని నేను చేయనివ్వనియండి, ఎవరిని రానివ్వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. सम्राट के आदेशानुसार पिंजरे के चारों ओर आग लगा दी जाती है. पिंजरा आग की लपटों में घिर जाता है. देखते ही देखते शेर गायब हो जाता है. आग की लपटें धीरे धीरे शांत हो जाती है. सभी लोग अपने अपने स्थान से यह विस्मयकारी दृश्य देखकर दंग रह जाते हैं. पिंजरा खाली हो जाता है.
చూస్తూ ఉండగానే ఆ యొక్క బోనికి మంటలు పెట్టడం జరుగుతుంది. ఆ మంటల్లో కాసేపటికి బాగా ఎక్కువైపోతూ ఉంటాయి. కొన్ని క్షణాల తర్వాత ఆ బోన్లో ఆ సింహం అనేది కనిపించదు. తర్వాత అందరూ ఒక్కసారిగా విస్మయంగా చూస్తూ ఉంటారు ఏమైంది అని. ఖాళీ పంజరా, ఖాళీ బోన్ కనిపిస్తుంది. కాసేపు తర్వాత ఏం జరిగింది అని చెప్పి ఒక్కసారిగా అందరూ ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. बालक देख लीजिए महाराज, सिंह पिंजरे से अदृश्य हो चुका है और पिंजरे का ताला जैसे का तैसा ही है. జనాలందరూ చూస్తున్నారు. ఆ యొక్క పింజరా అంటే ఆ యొక్క బోన్కి తాళం ఎట్లా ఉందో అట్లానే ఉంది, కానీ సింహం లేదు. वाह बहुत खूब चंद्र, तुमने तो कमाल कर दिया. तुमने अपनी बुद्धि से सिंह के निर्माण की पहचान कर उसे आग की गर्मी से पिघला दिया. वाह చంద్ర, నువ్వు మంచి పని చేసావు. నువ్వు ఎంత గొప్పగా ఆలోచించావు అని అంటే, సాధారణంగా మేము తయారు చేయించినటువంటి ఆ యొక్క మైనపు సింహపు బొమ్మని నువ్వు అర్థం చేసుకొని ఆ బొమ్మకి కాల్చి కనిపించకుండా చేసేయగలిగావు. నీ బుద్ధికి నా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి రాజుగారు చెప్తారు. అంటే ఆలోచన ఉండాలి, మంచి చెడు చూడాలి, చేయగలుగుతామా లేదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా బుద్ధితో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి చెప్తూ ఈ లెసన్ ఇంతటితో అయిపోయింది. మీ అందరికీ ఈ లెసన్ అర్థమైందని చెప్పి అనుకుంటూ ఇంతటితో ఆఫ్ చేస్తున్నాను. రేపు ఇంకో లెసన్తో కలుద్దాం. ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. ధన్యవాద్.